ఖమ్మం జిల్లా విద్యార్థులకు తీపి కబురు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం ఖమ్మం జిల్లా మధిరలో నూతన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల బోధనకు కావాల్సిన ఫ్యాకల్టీ, నూతన కోర్సుల ఎంపిక, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కాగా సొంత భవనం పూర్తయ్యే వరకు మధిర పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంగణంలోనే బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వెదర్లో వచ్చిన ఈ మార్పుల నేపథ్యంలో నీటి కొరత అనేది రాకుండా ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో అలర్ట్ గా ఉండాలని అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే జూన్ నెల వరకు వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఈ కరువు పరిస్థితులను తట్టుకోవడానికి రైతులు ఆరుతడి పంటలను వేసేలా అధికారులు వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జల మట్టాలను మళ్లీ పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు అడుగు వేయాలని సూచించారు. తెలంగాణలోని ఆర్టీఏ కార్యాలయంలో దళారుల ప్రమేయం, అక్రమ స్లాట్ బుకింగ్స్, ఆన్లైన్ సేవల్లో సాంకేతిక లోపాలపై రవాణా శాఖ స్పందించింది. అక్రమాలను అరికట్టడానికి, సేవలను మెరుగుపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా తక్షణ విచారణ, తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఏజెంట్ల బోర్డులను తొలగించి 7 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశించారు. మొత్తంగా బహిరంగంగా దందాలు చేస్తున్న దళారులను, వారికి సహకరిస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రవాణా శాఖ రెడీ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు తన లీగల్ టీం త్వరలోనే రేవంత్ రెడ్డికి నోటీసు పంపిస్తుందని తెలిపారు. కొడంగల్లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. గ్లోబరీనా సంస్థతో బీఆర్ఎస్ కు గానీ, తన కుటుంబానికి గానీ, తనకు గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ సహా అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితంతో చెలగాటమాడిన వారిని ఎవరిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఫాస్టాగ్ కోర్టుల ద్వారా నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ సమావేశాలను సజావుగా జరగనివ్వకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం అయ్యేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అదేవిధంగా పేపర్ లీకు తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ కావాలనే కుట్రపూరితంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా గత 6 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బ్రేక్ పడింది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ నిపుణులు తెలిపారు. అయితే ఈ సమయంలో వాతావరణం పూర్తిగా పొడిగా మారదని పేర్కొన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం పూట అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అనంతరం జూలై 25 లేదా 26వ తేదీల తర్వాత రాష్ట్రంలో వర్షాల తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఆర్ఏఎఫ్ అధికారిణి సోనియా సెహ్రావత్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల క్రమంలో బందోబస్తు వీధుల్లో ఉన్న సోనియా తన ఇన్స్టా స్టోరీలో చనిపోయిన బొద్దింక ఫోటోను షేర్ చేశారు. తమను తాము సరిదిద్దుకోలేరు, కానీ దేశాన్ని బాగు చేయాలని చూస్తున్నారంటూ పేర్కొన్నారు. సోనియా చేసిన ఈ పోస్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆమె దానిని వెంటనే తొలగించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వార్తలు నిలిచే రా ఎన్టీఆర్ టీం ఊహించని షాక్ ఇచ్చింది. తమ సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎంతో సంచలనంగా మారిన ఈ టీం ఉన్నట్టుండి తమ కార్యకలాపాలను ముగిస్తున్నట్టు చేసిన అనౌన్స్మెంట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ అకస్మాత్తు నిర్ణయానికి గల అసలు కారణాలు గానీ, వెనుక ఉన్న పరిస్థితులు గానీ ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. ఈ సందర్భంలోనే ఇప్పటి వరకు తమకు మద్దతుగా నిలిచిన వారికి, తాము చేపట్టిన వివిధ ఆన్లైన్ క్యాంపెయిన్లలో విజయాలు సాధించిన వారందరికీ రా ఎన్టీఆర్ టీం ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఓ భూ వివాదం కలకలం రేపింది. ఈ వివాదానికి సంబంధించి ప్రముఖ సినీ నిర్మాతలు సి కళ్యాణ్, బురుగపల్లి శివరామకృష్ణ సహా పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త కాంతమనేని రవిశంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఉమెన్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో గల ఫ్లాట్ నంబర్ 89 స్థలం వివాదంపై ఇటీవల కోర్టు తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ వాటిని బేఖాతరు చేస్తూ నిందితులు అక్రమంగా ఆ స్థలంలోకి చొరబడ్డారని రవిశంకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తెలంగాణ నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణ పనులకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ఆలయాన్ని యాదగిరిగుట్ట తరహాలో అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే 234 కోట్ల అంచనా వ్యయంతో
రహదారులు భవనాల శాఖ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఆన్లైన్ టెండర్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టులో పనులు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఆలయ విస్తీర్ణాన్ని 62,000 చదరపు అడుగులకు పెంచడంతో పాటు వచ్చే ఏడాది రానున్న గోదావరి పుష్కరాల కోసం స్నానాల ఘాట్లు, ఆరోగ్య కేంద్రం వంటి వసతులను కల్పించనున్నారు.